మంచి అభ్యర్థులను ఎన్నుకోండి, మంచి అభ్యర్థులను ఎన్నుకొని మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. ఓటేయనన్నా సైకిల్ గుర్తుగా ఓటేయనన్నా అభివృద్ధి కావాలంటే సైకిల్ ఓటేయనన్నా తీసుకో సైకిల్ గుర్తు మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. సైకిల్ గుర్తుకోండి. మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. సైకిల్ గుర్తుగా ఓటేయండి. అమ్మా ఇక్కడ సైకిల్ గుర్తుగా ఓటేయండి. సైకిల్ గుర్తుగా ఓటేయండి. సైకిల్ గుర్తుగా ఓటేయండి. మంచి అభ్యర్థులను ఎన్నుకోండి. సైకిల్ గుర్తుగా ఓటేయండి. తమ్ముడే పాంప్లెట్ ఎంత పాంప్లెట్లు పెద్ద ఎడం మొన్న సమతానగర్ లో ఇన్సిడెంట్ జరిగింది కదా, అపార్ట్మెంట్ తమ్ముడు ఎవరు తప్పు తమ్ముడు? ఆ రోజు వైసీపీ వాళ్ళదే తప్పు కదా. అదిగో పబ్లిక్ ఒపీనియన్ అది. థ్యాంక్ యూ అనంగా. చంద్రబాబుని గెలిపేయండి, జనార్దన్ గారిని గెలిపేయండి, మామిడి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపేయండి. పెళ్లి పట్టుకో. గెలిపించాలి దామచల్ల జనార్దన్ గారిని, గెలిపించాలి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. గుర్తు గుర్తుంచుకోండి, సైకిల్ గుర్తు, గుర్తు గుర్తుంచుకోండి, సైకిల్ గుర్తు, గుర్తు గుర్తుంచుకోండి. సైకిల్ గుర్తు. ఒంగోలుకు మంచి జరగాలంటే జనార్దన్ ఓటేయాలి. ఒంగోలుకు మంచి జరగాలంటే జనార్దన్ ఓటేయాలి. ఒంగోలును కాపాడుకోవాలంటే జనార్దన్ వేయాలి. మంచి జరగాలంటే సైకిల్కి వేయండి. పసుపు తెలుపు చిహ్నం. ఓకేనా? అశోక్ అన్న ఇటు తిరగండి. నువ్వు మంచి అభ్యర్థులను అనుకోండి. సైకిల్ అద్భుతంగా అడ్డాపాలన్నా సైకిల్ గుర్తుగా ఓటేయండి. అది చూడు ఓటేయండి. అభివృద్ధి జరగాలంటే జాగ్రత్త. మంచి వాళ్ళని ఎన్నుకోండి. మంచిగా వాళ్ళని ఎన్నుకోండి. సైకిల్ గుర్తుగా ఓటేయమ్మా. సైకిల్ గుర్తుగా ఓటేయమ్మా. సైకిల్ గుర్తుగా ఓటేయమ్మా. మాకు ఎంచుకోమాకండి.
ఈరోజు ముఖ్యంగా పేద ప్రజలు జీవించేటువంటి ఏ రోజుకు ఆ రోజు కష్టం చేసుకొని బతికేటువంటి కూరగాయల మార్కెట్లో ఈ యొక్క ప్రచారాన్ని బిగిన్ చేయడం జరిగింది. వాళ్ళ స్పందన చూస్తే 100కి 75 నుంచి 80 మంది మేము మీ పార్టీకి వేస్తున్నామయ్యా, మీరు రాకపోయినా వచ్చినా అన్నారు. అలానే ప్రతి ఒక్కరికి మాగుంట జనార్దన్ గెలిపాను ఈ పాంప్లెట్, అలానే సూపర్ 6 పథకాలైనటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు చంద్రబాబు ఇద్దరు కలిపి, అలానే రామచర్ల జనార్దన్ గారి అభివృద్ధి, అసలు ఎందుకు ఓటేయాలి జనార్దన్ గారికి అనేదానికి ఇదే ఉదాహరణ, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అది. అలానే చంద్రబాబు సైకిల్ గుర్తుగా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఒంగోలులో ఈ యొక్క కూరగాయల మార్కెట్లో దాదాపు కబ్జాలు జరిగినాయి. ఒకటైతే డైరెక్ట్ గేటు లోపలికి పోకుండా ఇక్కడ ఒక మహిళా నాయకురాలు అద్దెకిచ్చుకుంది 10 లక్షల డబ్బులు తీసుకొని, నెలకు 30,000, 40,000, 50,000. ఇంకో కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఉరికాళ్ళ మీద షాపులు పెట్టించుకొని దందా వసూలు చేస్తున్నారు. అలా చిన్న బంకు పెట్టాలన్నా, ఇక్కడ ఏం జరగాలన్నా బండ్లమెట్లో ఉన్న వైసీపీ నాయకులు, మహిళలు వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని దీన్ని ఆడిస్తున్నారు. మీదెంతో కాలం లేదు, మే 13 తర్వాత మీ పని అయిపోతుంది. జూన్ 5వ తారీఖు నుంచి మీరెక్కడన్నా హత్తాలు వసూలు చేసినా ఏం చేసినా జైలుకి పోతానే హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నాడు. మంచి అభ్యర్థులను ఎంచుకోండి. జనార్దన్ గారిని 30,000 పైన, అలానే మావడి శ్రీనివాసరెడ్డిని 2 లక్షల పైన గెలిపించుకొని ఒకరిని రాష్ట్ర మంత్రిగా, ఒకరిని కేంద్ర సహాయ మంత్రిగా గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నాడు. మేమందరం కలిసి ఈరోజు ఈ మార్కెట్లో ప్రచార నిమిత్తం అందరూ ప్రచారం చేస్తున్నాము. దయచేసి అందరూ జనార్దన్ గారిని గెలిపించాలని, మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించాలని ప్రార్థిస్తూ ఈ మా ముస్లిం సోదరులందరికీ కోరుతున్నాను. మన ఓవైసీ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ముస్లిం వైసీపీకి ఓటేయమని. వైసీపీకి ఓటేయాల్సినంత అవసరం ఏం లేదు. మీరు టీడీపీకి గెలిపించండి, అభివృద్ధిని కోరుకోండి. మూర్ఖంగా పోవద్దు. మూర్ఖంగా పోయి ఏదో ఓవైసీ గారు చెప్పారు మన మీద చెప్పారని చెప్పి ఓటేయడం చాలా తప్పు. అభివృద్ధిని చూసుకోండి. ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నా, ఏది చేయాలన్నా టీడీపీ పార్టీ వస్తేనే జరుగుతుంది. ఇక మిగతా పార్టీలు వచ్చి మీరు ఆల్రెడీ 5 సంవత్సరాలు చూస్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? 3 రాజధానులు అన్నారు, కానీ ఇప్పుడు కూడా ఒక రాజధాని లేదు. మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో రాజధాని రాష్ట్రం ఏది ఉంటే మన ఆంధ్రప్రదేశే. దయచేసి ముస్లిం సోదరులను కోరుతున్నాను, మీరందరూ టీడీపీకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.